గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 2026లో ఒక్క నక్సలైట్ కూడా దేశంలో ఉండొద్దు అనేటువంటిది కేంద్రం ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తా ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట నంబాల ఆల్రెడీ నెలకొల్లినటువంటి పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా అగ్రెషన్గా ముందుకు వెళ్తా ఉంది. సాంస్కృతిక సారథి తెలంగాణకు సంబంధించినటువంటి చైర్మన్ గద్దర్ వెన్నెల ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఆపరేషన్ కగార్ని ఆపాలనేటువంటి డిమాండ్ మీరు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమేమో 26లో కంప్లీట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్తో ముందుకు వెళ్తా ఉంది. ఏం చెప్తారు? ఇది కగార్ ఆపరేషన్ని ఆపాలని యావత్ భారతీయులంతా డిమాండ్ చేస్తున్నారండి. ఈరోజు మన తెలంగాణలో ఆల్రెడీ గత నెల నుంచి అన్ని సంఘాలు, ఉద్యమకారులు, స్టూడెంట్స్, జర్నలిస్టులు, మేధావులు అందరూ కలిపి ఈ కగార్ ఆపరేషన్ ఆపడానికి ఎవరంతా వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అట్లాగే గద్దరన్న గారి శ్రీమతి గారి విమలా గద్దర్ కూడా గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రెసిడెంట్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, హోంశాఖ మంత్రి గారికి కూడా వినతి పత్ర రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే ఫస్ట్ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. మీరు ఏ విధంగా సింధూర్ ఆపరేషన్ నిలిపివేశారో అదేవిధంగా దీన్ని కూడా నిలిపివేయాలి. రెండోది, మావోయిస్టులు శాంతి చర్చలకు రెడీ ఉన్నప్పుడు మీరు శాంతి చర్చలు ఎందుకు జరపట్లేదు? శాంతి చర్చలు జరపండి, వాళ్ళు కూడా భారతీయులే కదా అనేది రెండోది. మూడోది ఏంటంటే మీరు భారత రాజ్యాంగాన్ని అమలుపరచండి. భారత రాజ్యాంగంలో ఏమన్నారు? భారతీయులమంతా ఒకటి. భారతీయులు ఎవరేమైనా తప్పు చేస్తే, ఇంకేమన్నా విధ్వంసం సృష్టిస్తే దాన్ని ప్రూవ్ చేసి శిక్షించండి. కానీ ఎక్కడ రాసి ఉందండి? మీకు డెడ్ లైన్ డేట్ ఇచ్చేసి మిమ్మల్ని హతం చేస్తానని. ఇది నిరంకుశిత పాల. ఆ పాత సినిమాలలో చూపిస్తున్నారు చూడండి. అలాంటి పాలన ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా భయాందోళన గుర్తు చేస్తారు. అంటే దే ఆర్ గివింగ్ డెడ్ లైన్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే రేపు అది నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు డెడ్ లైన్ ఇచ్చి అందరు చూస్తుండగా నరకేయడం, చంపేయడం జరుగుతుంది. మీరు 2028 లోపల 2026 లోపల తుదిముట్టిస్తామంటే ఎవరిని తుదిముట్టిస్తారు? మీరు నక్సలైట్లు ఎందుకు తయారవుతారు? మావోయిస్టులు ఎందుకు తయారవుతారు? వాళ్ళ డిమాండ్లు ఏంది అసలుకి అని ప్రజలకు తెలియజేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తుదిముట్టియడం అంటే ఏంది? మీరు తుదిముట్టియాలంటే కన్నీళ్లను తుదిముట్టియండి, ఆకలిని తుదిముట్టియండి, నిరుద్యోగాన్ని తుదిముట్టియండి, ఎవరైతే రేపులు చేసి బహిరంగ తిరుగుతుండో రేపిస్టులను తుదిముట్టియండి, దళారీదును తుదిముట్టియండి, అలాంటి నిరుద్యోగాన్ని తుదిముట్టియండి. అలాంటి సమస్యలను, కష్టాలను, కన్నీళ్లను అవి ముట్టియకుండా, అవి అంతం చేయకుండా మీరు మనుషుల్ని చంపుతాం అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. భారత రాజ్యాంగాన్ని వీళ్ళు కాల రాస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నక్సల్స్తో చర్చలకు అప్పుడు అవకాశం కల్పించారు. నక్సల్ చర్చలకు వచ్చారు, కానీ చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. మళ్ళీ కంటిన్యూషన్ కాలేదు, కంక్లూజన్ ఎక్కడ ఏం పడలేదు. అంటే ఆయుధాలను పక్కన పెట్టాలనేటువంటిది ప్రభుత్వ వాదన అప్పుడు. సో దానికి సంబంధించకపోవడంతో ముందుకు పోయారు అనేటువంటిది ఒక డిమాండ్. తర్వాత నక్సల్స్ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ని పరిశీలనలోకి ప్రభుత్వం తీసుకోలేదు, అర్ధాంతరంగా ముగిసాయి. చర్చలు అయితే జరిగాయి. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సారథిగా ఉన్నారు, సాంస్కృతిక సారథిగా ప్రభుత్వంలో భాగం, చైర్మన్గా ఉన్నారు. ఏం చెప్పారు? ప్రభుత్వం వైఖరి కూడా ఇంకా క్లారిటీ లేదు, దాని గురించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఏం చేయాలి? ఆల్రెడీ ఈ కగార్ ఆపరేషన్ స్టార్ట్ అవ్వగానే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు దీని మీద రియాక్ట్ అయ్యారు. హరగోపాల్ గారు, మొత్తం టీం అంతా, శాంతి చర్చలో ఉన్న టీం అంతా రేవంత్ అన్న గారిని కలిసినప్పుడు తప్పకుండా దాని మీద నేను చర్య తీసుకుంటానని, దానికి సంబంధించిన ఇమీడియట్ కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన జానారెడ్డి గారు, అప్పుడు కూడా శాంతి చర్చలో భాగంలో ఉన్న జానారెడ్డి గారితో కూడా తను ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అట్లాగే మన సీతక్క గారు కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళంతా ఒక కమిటీ సభ్యులుగా ఫామ్ అయ్యి అప్పుడు శాంతి చర్చలు ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయి, అది దాని ముందుకు పోలేకపోయింది. దాని విఫలము అని కన్క్లూజన్కి రాకుండా ఎందుకు దాన్ని మనం కంప్లీట్ చేయలేకపోయాము, వాటి కారణాలని వాళ్ళు పరిశోధించి దాన్ని కంప్లీట్ సెట్ చేసుకొని ఆ రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి పంపడానికి, మనకు ప్రైమ్ మినిస్టర్కి పంపడానికి దాని జరగడం జరుగుతుంది, దానికి రాయడం జరుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ మహేష్ అన్నగారు కూడా ఈ మధ్యనే
తను ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. మీరు సింధూర్ ఆపరేషన్కి ఒక లెటర్తోనే ఆపగలిగినారు, మరి మన భారతీయులైన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు మేము శాంతి చర్చలకు రెడీ అంటే ఎందుకు ఆపటం లేదు? అది ఖచ్చితంగా ఆపాలని కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా వాయిస్ వచ్చింది. కాంగ్రెస్లో భాగమైన నేను కూడా ఆ వాయిస్ని ముందుకు తీసుకొని పోతున్నాను. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆపరేషన్ కగార్కి మేము వ్యతిరేకము, నిలిపివేయాలనేటువంటిది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర బలగాలు కూడా కూంబింగ్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి, సమాచారం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది త్వరలో? దాని గురించి కూడా చర్చ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే, మీరు మావోయిస్టులను చంపుతా అంటున్నారు. అక్కడ ఆదివాసి బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాలు, సామాన్య ప్రజలు చనిపోతున్నారు. మావోయిస్టులే అనౌన్స్ చేశారు, మీరు చంపాలంటే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, మేము మాట్లాడినాక మీరు నిర్ణయించి అప్పుడు మా అందరు బహిరంగంగా ఉరేయండి అని మావోయిస్టులు ప్రకటించినాక కూడా సామాన్య ఆదివాసీ బిడ్డలను హతం చేయడం అనేది ఒక కుట్ర అని మనకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆ చర్చ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందో అది త్వరలోన చర్చించి చెప్తారు. జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఉందంటున్నారు. ఆపరేషన్ కగార్ ఆపివేయాలనేటువంటిది డిమాండ్కు కాంగ్రెస్ మద్దతు ఉందంటున్నారు. రేపు ఫ్యూచర్లో వాళ్ళ డిమాండ్కి సంబంధించిన అంశంలో శాంతి చర్చల రూపంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దీనిపైన డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పుకోండి, కాల్పులు చేయొద్దు, వాళ్ళని చంపొద్దు అనేటువంటి డిమాండ్ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకొచ్చే పరిస్థితి ఉందా? ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై మాట్లాడుతున్నారు. మన తెలంగాణలో మహేష్ అన్న గారు కూడా నిన్ననే మాట్లాడారు. తప్పకుండా శాంతి చర్చలు జరిపించాలి. మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరిగాము. అదేవిధంగా శాంతి చర్చలకు సంబంధించిన మనం దాన్ని ఏ విధంగా పోవాలి అనే నిర్ణయానికి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మీరు శాంతి చర్చలు జరపాలని ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. చివరిగా ఏం చెప్తాం? చివరిగా తల్లుల ఏదైతే కడుపులున్న తల్లులకు సపోర్ట్ చేస్తూ ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా ఎంటైర్ తెలంగాణ నుంచి భారతీయ పౌరులమంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన ఒక పాట, కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా గుడ్డు యాడుందాని, ఆ కాజలలు అడుగుతుండ్రు మా కన్నా తోడు యాడుందాని, ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా అన్నదమ్ములు యాడాని, ప్రజలని నిలదీస్తుండ్రు మా కాసెల్లలు యాడాని, ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా బిడ్డలను సూపమని, జల్ జమీన్ జంగలని జంగు సైరనూదినోలు, దోపిడిని హతం జయ్య దొంగలను హతం జయ్య, కన్నీలు తూడ్వనీకే కష్టాలను మాపనీకే, కాల్పుల్లో అమరులైనరు ఈ కన్నా బిడ్డలను చూడు, పేదలకు బలి అయినరు ఈ కన్నా బిడ్డలను చూడు, అమ్మాలంతా ఐక్యమై అక్కాజెల్లలు ఐక్యమై, అయ్యాలంతా ఐక్యమై అన్నాదమ్ములు ఐక్యమై, ప్రజలను ప్రశ్నిస్తున్నారు మా కన్నా బిడ్డలు యాడా నిలదీస్తున్నారు, ఇవ్వమని పాలనకై పోరు చేస్తున్నారు మాకు బిడ్డను ఇవ్వమని, ఆ చివరి చూపు చూపమని, ఆ బూడిదను అని. చనిపోయినాక మావోయిస్టులు, నక్సలైట్లను, ఆదివాసులను కూడా హిందూ మతాన్ని కాపాడుతా అంటున్న ఈ బీజేపీ ప్రభుత్వము, మేము మా కన్న బిడ్డలను అప్పచెప్పండి, మేము హిందూ మతం రాక మేము వాళ్ళని దహన సంస్కారాలు చేయాలంటే కూడా ఆ బూడిదను కూడా అప్పచెప్పని ఈ హిందూ మతం అనే ఈ బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో ప్రజలంతా గమనిస్తున్నారు. అందరు ఐక్యంగా ఉండి ఈ ఆపరేషన్ కగార్ని ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయాలి అనేటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గద్దర్ వెన్నెల. దాంతోపాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా దేశంలో
ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో వారితో చర్చలు చేయాలి, శాంతియుతంగా వారితో చర్చలు, వాళ్ళ డిమాండ్లు ఏంటి వినాలి ప్రభుత్వం. ఎందుకు 26 టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉంది, అప్పట్లోగా నక్సల్స్ లేకుండా చేయాలనేటువంటి అంశం పైన. మొదటగా అసలు నక్సల్స్ ఎందుకు వచ్చారు, వారి భావజాలం ఏంటి అనే అంశాల మీద ఫోకస్ చేయాలి అనేటువంటిది వెన్నెల గద్దర్ కూతురు చెప్తా ఉన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ ఆమె, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక భాగస్వామ్యం ఆమె, తెలంగాణ ప్రభుత్వంలో కూడా. సో ఫ్యూచర్లో దేశంలో కాంగ్రెస్ కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు రాహుల్, ఇటు ఆల్రెడీ రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి పెట్టారు. సో కగార్కి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అనేది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.